ఒక మంచి వాతావరణంలో ఇరు రాష్ట్రాలు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి వాతావరణంలో అందులో కూడా ముఖ్యంగా మరి 3 అంశాల మీద ఈరోజు మీటింగ్లో కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి ఏదైతే ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వాయర్లు ఏదైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ల యొక్క అవుట్ఫ్లో వెళ్ళేటువంటి కెనాల్స్కి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో దగ్గర టెలిమెట్రీస్ మరి ఇరు రాష్ట్రాల్లోనూ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది మరి ఇద్దరు రాష్ట్రాలు కూడా అంగీకరించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది తెలుగు జాతి సంపద. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ అత్యంత కీలకమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టుకి ఈ మధ్య కాలంలో ఏదైతే రిపేర్స్ విషయంలో కానీ రక్షణ విషయంలో కానీ ఏదైతే మరి నిపుణులు ఇచ్చినటువంటి ఏవైతే ఆ డైరెక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యేటువంటి విధంగా మరి త్వరలోనే ఆ శ్రీశైలంకి సంబంధించినటువంటి ఆ రిపేర్స్ రక్షణ చర్యలు కూడా వెనువెంటనే తీసుకోవాలనేటువంటి నిర్ణయం. అంటే ఏదైతే సిడబ్ల్యూసి ఏదైతే గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుందో సిడబ్ల్యూసి రికమెండేషన్స్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో వాటిని దృష్టిలో పెట్టుకుని ఆ శ్రీశైలం ప్లంజ్ పూల్ అదేవిధంగా రక్షణ చర్యలు కూడా వెంటనే చేపట్టి ఆ శ్రీశైలం ప్రాజెక్టుని అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కాపాడుకోవాలనేటువంటిది కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమిష్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మూడవది ఏదైతే ఈ యొక్క కృష్ణా నదికి సంబంధించినటువంటి బోర్డు ఏదైతే కేఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అమరావతిలో మరి అది ఉండేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే గోదావరి నదికి సంబంధించి జిఆర్ఎంబి బోర్డు ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో ఉండేటువంటి విధంగా మరి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మరి యొక్క కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా మరి కేఆర్ఎంబి బోర్డు విజయవాడ అమరావతిలోను అదేవిధంగా జిఆర్ఎంబి బోర్డు హైదరాబాదులోనూ ఉంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మరి నిర్ణయం తీసుకున్నామంటే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది. ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అంటే ఈ రకంగా ఈ కమిటీ ద్వారా 2 రాష్ట్రాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పాటిల్ గారి ఆధ్వర్యంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈవేళ ఒక్కడే మాట్లాడటం జరిగింది. డిఫరెంట్ స్టేట్స్ అవి ఉండొచ్చు అదేవిధంగా డిఫరెంట్ పార్టీస్ అవి ఉండొచ్చు కానీ తెలుగు ప్రజలు ఒక్కటే ఆ ఉద్దేశంతో కలిసిమెలిసి పని చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు కేంద్ర మరి జలశక్తి మంత్రివర్యులు సిఆర్ పాటిల్ గారి నాయకత్వంలో ఒక మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రామానాయుడు గారు అధ్యయనం తర్వాత తదుపరి రోడ్ మ్యాప్ దీనికి ఒక కమిటీ వేసామన్నాడు.
కమిటీ వేసేసి ఈ అనుసంధానం గురించి చర్చించిన తర్వాత దానిలో రోడ్డు మ్యాప్ వస్తా అన్నాడు. ఏంది ఈ మాటలు, ఏంది ఎవరు నాకు అర్థం కాల. ఎందుకు ఢిల్లీ స్థాయిలో సమావేశం జరిగితే ఆ లోపల ఏం జరిగిందో చెప్పకోకుండా ఎందుకు ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించవలసినటువంటి అంశంని మనం చేస్తున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసేటటువంటి ముఖ్యమంత్రి అని పదే మేము అంటుంటే ఆయన కోపం వస్తుంది. కానీ ఏమిటి మోసాలు? మీరు ఢిల్లీ వెళ్లారు, ఢిల్లీలో బనకచర్ల గురించి మాట్లాడుతామన్నారు, పర్మిషన్ తీసుకొచ్చేస్తామన్నారు, సొరకాయలు కోసినట్టు కోసేశారు. కానీ తీరా చూస్తేనేమో ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే, వాళ్ళ తెలంగాణ అభివృద్ధి కూడా నాకు ఎంత భాగం, కాబట్టి నేను వీటి గురించి పెద్ద పట్టించుకోను అని చెప్పేటటువంటి సందేశాన్ని మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారు రామానాయుడు గారు మాత్రం అద్భుతం, అమోఘం, లోపల బాగా చర్చ జరిగింది, ఒక కమిటీ వేసేసాము, కొన్ని తీర్మానాలు జరుగుతాయి, జరిగిన తర్వాత పోలవరం బనకచర్ల గురించి మేము రోడ్డు మ్యాప్ ఇచ్చేస్తామని డప్పాలు కొట్టేటటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోయారనేది ఇక్కడ ప్రధానంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాయని మనవి చేస్తున్నా. ఎప్పుడు కూడా మీరు ఒకసారి ఇక్కడ ఒకటి గుర్తు చేస్తా, ఎప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలుసుకుంటుంటారు. అంటే ఇలా సమావేశాల ద్వారా అంతా తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం ఏం ఉండదు. మీకు ఒకటి గుర్తు చేస్తా రాష్ట్ర ప్రజానీకానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరం 7/7/24 గత సంవత్సరం ఇదే మాసంలో 7వ తారీఖున ప్రగతి భవన్లో సమావేశమయ్యారు ఇద్దరు ముఖ్యమంత్రులు. గుర్తుందో లేదో మీకు, రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నా. దానిలో ఏం చెప్పారంటే, విభజన సమస్యల పరిష్కారానికి మేము సమావేశమయ్యాం. ఇక్కడ నుంచి కొంతమంది మంత్రులు, అక్కడి నుంచి కొంతమంది మంత్రులు, పెద్ద ఆర్భాటం, టీవీలన్నీ మోగిపోయాయి. విభజన సమస్యలు పరిష్కారం కోసం మేము సమావేశమయ్యామని పెట్టారు. చివరికి ఏమొచ్చిందా సమావేశం అంటే ఏమి రాలా. విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తాం, త్వరలో తేల్చేస్తాం అన్నారు. ఏం తేల్చారు అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయిపోయింది, ఇవాళ 17/7/25 7/7/24 మీరు సమావేశమయ్యారంటే 6వ తారీఖు సమావేశమయ్యారు. సొరకాయలు కోసినట్టు కోసేశారు. ఒక ఉపసంఘం వేసేస్తామన్నారు, ఇద్దరు సమస్యలు పరిష్కారం చేసేస్తామన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా 2-3 ప్రశ్నలు అడిగారు. అయ్యా తిరుపతి గుళ్ళో కూడా మాకు వాటా కావాలన్నారు, సీ కోస్ట్ లో కూడా మాకు వాటా కావాలన్నారు. నోరు మూసుకొచ్చేశారు. ఇంతవరకు సుయ్యి లేదు. ఇది అంతే. బనకచర్ల పోలవరం ప్రాజెక్ట్ మేము పర్మిషన్ తీసుకొచ్చేస్తాం, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటున్నాం, ఈ నీటి భాగాలన్నీ తేల్చేస్తామన్నారు. ఏమీ లేదు, సుయ్యి లేదు. ఊరికినే ఆర్భాటం ఎక్కువ తప్ప ఏ విధమైన కార్యక్రమం చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఊరికినే డప్పాలు కొట్టే కార్యక్రమం, వారి పత్రికలేమో ఆహా ఓహో అని భజన చేసే కార్యక్రమానికి దిగజారిపోయి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే దానికి ఇది ఒక పచ్చి ఉదాహరణగా నేను చెప్పదలుచుకున్నాను.